ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసేద్దాము మనము. ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా ప్రోడక్ట్స్ చూపించడానికి. ఇప్పుడు ఉన్నాయి ఇంకా పెద్ద ప్రోడక్ట్స్ అనమాట, అండ్ ఎక్కువ రేటువి కూడా. సో ఇంకా ఆలస్యం చేయకుండా అర్జెంటుగా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. చూసేద్దామా ప్రోడక్ట్స్ అన్నీ. అండ్ ఫస్ట్ స్వీట్ తోటి మొదలెడదాం. చాక్లెట్స్ అనమాట ఇవి. ఇందులోని 30 చాక్లెట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ తిని చూసేసాను, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఓకే. మనకి ఉంటాయి కదా వాటిని, లడ్డు కావాలా నాయనా యాడ్ గుర్తుందా? ఆ యాడ్లో ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్లా ఉన్నాయి. దాని నేమ్ నాకు గుర్తులేదు. సేమ్ అలానే ఉన్నాయి. అవి షో యూ. సి అవి ఇంకా పెద్దవి ఉంటాయి, బాగా చిన్నవి ఉన్నాయి. అండ్ 89 రూపీస్కి వేస్ట్ అనమాట. ఎందుకంటే 30 చాక్లెట్స్ 89 రూపీసా? వాట్ ఇట్ అస్సలు కాదు. బట్ ఎలా ఉంటాయా అన్నది డౌట్ వచ్చి నేను పెట్టాను. వాట్ ఇట్ అయితే అస్సలు కాదు. మనకి ఇక్కడ ఇంకా మంచి చాక్లెట్స్ దొరుకుతాయి అదే మనీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇక్కడ కలర్ ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను కదా, సేమ్ అలాంటిది. ఎందుకు పెట్టానంటే అలా పడి ఉంటుంది. ఎందుకంటే నేను షూట్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ నేను నా టూత్ బ్రష్ వదిలేసి వస్తాను. ఎక్కడైనా స్టే చేసే షూట్స్కి వెళ్ళానంటే అక్కడ నేను వదిలేసి వస్తాను అనమాట, మర్చిపోతాను. నా దగ్గర స్పేర్ ఎప్పుడు ఉంటాయి. ఆ స్పేర్స్లో ఇది పనికి వస్తుందని మళ్ళీ ఆర్డర్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్. ఇది 8 రూపీస్ కిచెన్ కాదు, ఇది కొంచెం ఎక్కువ అనమాట. ఇది యాక్చువల్లీ నాకు BTS వస్తుందని అనుకున్నాను, బట్ నాకు న్యూ జీన్స్ వచ్చింది. సి BTS వస్తే బాగుండు. సి ఇది కూడా బాగానే ఉంది క్యూట్గా, బట్ నేను BTS వస్తుందని అనుకున్నాను. మళ్ళీ ఆర్డర్ పెట్టిన మళ్ళీ పెడతాను. అందులో అయినా BTS రావాలి, ఐ హోప్ సో. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కొంచెం పెద్ద చూపిద్దాం అని, చిన్న చిన్నవి వస్తున్నాయి. ఇది సూపర్ హ్యాండీ మిక్సర్ అనమాట. ఎగ్స్ అవి మిక్స్ చేసుకోవడానికి, కేక్ మిక్సర్ని బాగా మిక్స్ చేయడానికి అది యూజ్ అవుతుంది. ఇది నేను పెడదాం అనుకున్నాను, 400 ఎబో ఉన్నదనమాట. ఐ మీన్ ఇంకా మంచి బ్రాండ్స్ అయితే 500 అలా కూడా ఉన్నాయి. ఎందుకు అంత అవసరం, మనం మనం చెయ్యం కదా అనేసి అనుకున్నాను. అండ్ ఇందులోని జస్ట్ 300 రూపీస్కి వచ్చింది. గుడ్ వన్. ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ట్రై చేయలేను నేను. ఫస్ట్ ట్రయల్స్ నేను చెయ్యను, నాకు భయం. కరెంటుతో సంబంధించినవి కదా, సో అందుకని. ఇవి 2 ఇచ్చారనమాట. ఇవి 2 అండ్ ఇవి 2. అసలు ఈ దేనికి వర్క్ అవుతాయో కూడా తెలియదు. ఇవి అయితే తెలుసు, ఇవి మిక్స్ చేయడానికి బాగా మిక్స్ చేస్తాయి అనమాట. ఈ హోల్స్ ఇచ్చాడు, దాన్ని ఫిక్స్ చేయాలి. ఇది ట్రయల్ తర్వాత చేద్దాం. కవర్లో పెట్టి పెడదాం, మనం ఏం రెగ్యులర్గా వాడడం కదా. ఇది ట్రై చేద్దాం, తర్వాత షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. ఇది లోపల పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ బ్లూటూత్ స్పీకర్. ఇది రెడ్ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా చెత్తలా వైట్ అండ్ బ్లాక్ వచ్చింది. చెత్తలా ఏం కాదు, బాగానే ఉంటుంది. ఆన్ చేస్తాం. పనిచేస్తుంది. గుడ్ వన్. పనిచేస్తుంది కాబట్టి ఓకే. స్పీకర్ సౌండ్ కూడా తెలిసిపోయింది మనకి, మనం టెస్ట్ చేయకుండానే అది ఆన్ అవగానే తెలుస్తుంది కదా. సో గుడ్ వన్, బాగా పనిచేస్తుంది. లవ్ ఇట్. నాకు చిన్న క్యూట్గా ఉండే ప్రోడక్ట్స్ ఏవైనా సరే చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది హుక్. మళ్ళీ ఆర్డర్ పెట్టాను నేను. దీన్ని ఎక్కడ తగిలించాలో, ఇది ఇలా తిరుగుతుంది అనమాట. ఇది దేనికైనా తగిలించాలి. ఇది చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత చూద్దాం. అది ప్రెస్సింగ్ లెగి ఇప్పుడు పెట్టుకుంటే పని అవ్వదు మనతోటి. నాకు అంత బలం లేదు. అందులో నేను టైర్డ్ అయిపోయాను. చాలా షూట్ అది చేసి చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాను అనమాట. సో యా,
అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది బాక్స్లో వచ్చింది. ఇది ఫిక్స్ చేయాలి. ఇదేంటంటే ఇలా బాక్స్ స్క్వేర్ టైప్లో ఉండి అందులోనే ఫ్లవర్స్ అవి ఉండి లైట్స్ అవి వస్తాయి. ఈ ఫ్లవర్స్ అవి మొత్తం అన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ లైట్స్ కూడా ఇచ్చాడు, మనం అడ్జస్ట్ చెయ్యాలి. చాలా టైం పడుతుంది అడ్జస్ట్ చేయడానికి, సో ఇప్పుడు కాదు. వెయిట్ ఏ సెకండ్, ఏంటిది ఇది? గ్లూ అనుకుంటా, గ్లూ ఇచ్చాడు. మరి గ్లూ అనేది గ్లూ గన్ లేకుండా నేను ఎలా అడ్జస్ట్ చేయగలను వీటిని? దీనికి మెనూ లేదు, ఏం లేదు. నేను ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు అనమాట. గ్లూ గన్ కాదు అది, దేనికి ఇచ్చాడో కూడా తెలీదు. ఇది ఇచ్చాడు, స్టిక్కర్స్ ఇచ్చాడు అనమాట. మనం అడ్జస్ట్ చేసుకోవడానికి స్టిక్కర్స్ ఇచ్చాడు. నేను తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఇది కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అడ్జస్ట్ చేసిన తర్వాత, ఐ మీన్ సెట్ చేసిన తర్వాత అడ్జస్ట్ అంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, వీడియో చాలా లెంతీ అయిపోతుంది అందుకని స్పీడ్గా చెప్దాం. ఈ కోంబ్, ఇది కలరే అంత. నేను దీని మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నాయన్నమాట. ఆ డాట్స్ చూసి నేను పాతది ఇచ్చాను అనుకున్నాను. నో, ఫోల్డబుల్. ఇక్కడ నుండి నా హెయిర్ చిక్కుది. నాకు ఏంటి ఏదో తిన్నాను ఇప్పుడే, అది పొలమారడం సంథింగ్ ఏదో అంటారు కదా, అది వస్తుందన్నమాట అస్తమానం. ఎస్, దీంతో చిక్కు తీసుకొచ్చి అండ్ దీంతో కొంచెం చిన్న బ్రిజల్స్ అనమాట. ఇవేమో పెద్దవి, నేను షూట్కి పట్టుకెళ్ళడానికి నాకు ఉపయోగపడుతుంది, అందుకనే పెట్టా. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇందాక చెప్పాను కదా పెన్ ఇస్తాడు, ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లోని పెన్ ఇచ్చాడని. దానికి బాక్స్ ఏంటది, డిబి ఐ మీన్ మనీ దాచేదనమాట. ఆ పెన్ ఇదే. నేను ఇది యాక్చువల్లీ ఫ్రీగా వచ్చింది అనుకున్నాను, బట్ కాదు, ఆ బాక్స్లోనే వచ్చింది. ఎస్, సో ఈ పెన్ కూడా దాన్ని అక్కడే పెట్టేద్దాం, ఎందుకంటే అది విడిగా ప్రోడక్ట్ కాదు, ఆ ప్రోడక్ట్తో కలిపి వచ్చింది అది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా అడెసివ్. ఫస్ట్ పార్ట్లో చూపించాను, సెకండ్ పార్ట్లో చూపిస్తాను. అది ఫస్ట్ పార్ట్లో ఒకటి, సెకండ్ పార్ట్లో ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ టార్చ్ లైట్. క్యూట్. ఎస్, ఇది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. 5 రూపీస్ ఆర్ సంథింగ్ అనమాట. ఇది గుడ్, వర్త్ ఇట్ అనమాట. పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్లీన్ చేసుకునేదే. ఇదేంటంటే ఇది చాటలాగా వస్తుంది, క్లీన్ చేసి ఇందులోకి వేయాలన్నమాట. ఓకే, దీన్ని పెట్టేద్దాం ఇలాగా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా ఏంటో, నేను అన్నీ ఇలాంటివి పెట్టా. ఇదేంటంటే 4 పీసెస్, 3 పీసెస్ కలిపిచ్చాడు. ఓ మై గాడ్, రావట్లేదు అసలు. అస్సలు రావట్లేదు తెలుసా. ఇది ఎలా ఓపెన్ చేయాలి? ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలియట్లేదు, తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడైతే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇదేంటంటే ఇది నైఫ్, ఫోర్క్ అండ్ స్పూన్ అనమాట, 3 కలిపిచ్చాడు. కొత్తగా ఉందని పెట్టాను ఆర్డర్, అది ఎలా యూజ్ చేయాలో నాకు ఇంకా తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీలర్. నేను దీనికోసం వెయిట్ చేశాను. ఇది ఫస్ట్ పెట్టిన 7 ఆర్డర్స్ టైంలోని కూడా ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చింది, బట్ ఇందులో బ్యాటరీ వేస్తేనే మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది తెలుస్తుంది. బ్యాటరీ వేయడానికి నా దగ్గర బ్యాటరీస్ లేవు. ఇది పెద్ద బ్యాటరీస్, మళ్ళీ 2 బ్యాటరీస్ పెద్దవి. ఇది ఇలా రాకుండా నేను బ్యాటరీస్ ఎలా వేస్తాను? లేదు, స్టిక్కర్ ఇచ్చాడు. సీరియస్లీ, వెయిట్. ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. సో దీన్ని ఇలా రిమూవ్ చేసి మనం బ్యాటరీస్ వేసుకోవాలి. 2 బ్యాటరీస్ వేస్తేనే తెలుస్తుంది ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది. చూద్దాం తర్వాత.
నేను ఎరగొట్టినా ఏంటో నాకు డౌట్ వస్తుంది. అండ్ స్వెట్ పెట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకా ఏమో లేవు, 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నెయిల్ ఫైలర్ అంటారు. నెయిల్ షేపర్ అంటాను. ఈ షేప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది నెయిల్ ఫైలర్. దగ్గర ఆల్రెడీ ముందు ఆర్డర్ పెట్టినవి ఉన్నాయి. సో ఇది ఓపెన్ చేయను, బట్ ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ కలర్ రాయల్ బ్లూ ఇచ్చాడు. వెల్ గుడ్ వన్ అనమాట. ఇది ఎక్కువ రేట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరిటేటింగ్గా ఉంది నా హెయిర్ బాత్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ లైట్ అనమాట. ఇది ఇలా ఫోన్కి ఇలా పెట్టాలి. అండ్ దెన్ లెటర్ బ్యాటరీస్ వేయాలి దీనికి కూడా. దీనికి చిన్న బ్యాటరీస్ 2 అనమాట. ఇది కూడా మీకు టెస్ట్ ఎప్పుడు చేసి చూపిస్తానంటే షార్ట్ వీడియోలో టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది కూడా ఇందులో పెట్టేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి చూపించేస్తాను, చూసేయండి. ఇది ఇంకా నేను ఓపెన్ చేసి చూసాను అంతే, జస్ట్ ఎలా ఉన్నాయా లేవా అని. ఎంత పెద్దది ఉందో, ఓ మై గాడ్. ఈ స్టోరేజ్ అనమాట, షూ స్టోరేజ్ ర్యాక్ అనమాట. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇచ్చాడు, ఈ ఎక్స్ టైప్ ఇవి ఇచ్చాడు అనమాట. ఇవి అడ్జస్ట్ చేసి చూపిస్తాను, వెయిట్. ఫిక్స్ చేసేసాను. ఇది 6 లేయర్డ్ అనమాట. గుడ్ వన్. కాకపోతే ఇది కొంచెం వంకరగా ఉంది, ఊగుతుంది అనమాట. కొంచెం వంకరగా ఉంది. ఇవి ఇలా ఉండాలి, స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది. కొంచెం వంగే, ప్లాస్టిక్ది కదా, సెండ్ చేసేటప్పుడు అది అటు ఇటు పడతాయి కదా, సో వంగే కొంచెం. ఇట్స్ ఓకే, గుడ్ వన్. సో మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ చూపించేశాను కదా. ఇంకా ఆర్డర్ పెట్టడానికి ఏమీ లేవు, అన్నీ పెట్టేశాను డియో యాప్ నుండి. ఆల్మోస్ట్ నాకు కావాల్సినవి, కొత్తగా కనిపించినవి అన్నీ పెట్టేశాను అనమాట. సో డియో యాప్ నుండి ఇంకైనా ఆర్డర్ పెడితే చూద్దాం, అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే పెట్టే ఉద్దేశం లేదు, ఎందుకంటే కావాల్సినవి అన్నీ పెట్టేశాను. సో ఈ డియో యాప్ హాల్స్ అనేవి ఆల్మోస్ట్ ఇక్కడితో ఫినిష్ అయిపోయినట్టే. ఇంకా ముందు ముందు వస్తే చూద్దాం. వీ డోంట్ నో, రైట్. నా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము. సో ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాము. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.